ఆదివారం ప్రత్యేకంగా ప్రపంచమంతా కూడా పామ్ సండే అంటే మట్టల ఆదివారం అని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ మట్టల ఆదివారం సందేశం అనేక విధాలుగా మనం విని ఉంటాం. మట్టల గురించి చెప్పచ్చు, మరి ఆ యొక్క యూదుల ఆచారాన్ని గురించి చెప్పచ్చు, ఆదివారం యొక్క ప్రత్యేకత గురించి చెప్పవచ్చు. చాలా కోణాల్లో మనం ప్రసంగం చూడవచ్చు. అయితే ఈ దినం యెరూషలేములో యేసు ప్రభువు ప్రవేశించినటువంటి ఉద్దేశం, లేక ద పర్పస్ ఆఫ్ జీసస్ ఎంటరింగ్ ఇన్ టు జెరూసలేం, అది మనకి చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం మెయిన్ కాన్సెప్ట్ని మర్చిపోతాం. సో దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు, ఆయన పర్పస్ ఏంటి, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిందేంటి. మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు తీసుకుంటే అక్కడే ఆ ప్యాసేజ్లోనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. అఫ్కోర్స్ బైబిల్లో 2 రకాల ప్రసంగాలు ఉంటాయి. అంటే బైబిల్ అంతా రెఫరెన్సులు తీసుకొని చెప్పటం ఒకటి, లేదు అక్కడే ఒక ప్యాసేజ్ని తీసుకొని దాన్ని చక్కగా ధ్యానం చేయటం ఒక రకం. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్యాసేజ్ మనకు అర్థం కావాలి. సేమ్ ఇన్సిడెంట్ మనకు మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అంటే యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భం, ఈ యొక్క ఉద్దేశం అర్థమైతే మన స్పిరిచువల్ లైఫ్స్కి చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. నేనేమంటానంటే మనం వినే ప్రసంగం జాగ్రత్తగా వినాలి, మరి మనం దాన్ని తిరిగి చెప్పగలిగేట్టుగా ఉండాలి. అది నా ఉద్దేశం. అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ సింప్లిఫై ద మెసేజ్. అంటే అక్కడక్కడ తిరిగేసాం అనుకోండి, వినేవాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి you will be able to teach others, some of the who are in the ministry or some young people who have opportunity to share the word of God. ఇక్కడ మత్తయి సువార్త 21వ వచనంలో చూస్తే మనకి యేసు ప్రభువుని అక్కడ వాళ్ళు ఒక ప్రవక్తగా గుర్తించారు. హి వాజ్ ఐడెంటిఫై యాజ్ ఎ ప్రాఫెట్. అది చాలా ముఖ్యమైన విషయం. సో అది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే 21వ అధ్యాయంలో మరి యేసు ప్రభు యెరూషలేమునకు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి ఎవరు ఈయన అని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, మరి ఈయన ఒక ప్రవక్త అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఒక ప్రవక్తగా గుర్తించబడ్డాడు. అందుకొరకే ఆయన్ని మనం ఎలాగ గుర్తిస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో యేసు ప్రభుని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాం మన జీవితాల్లో. ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన రక్షకునిగా గుర్తిస్తూ ఉన్నావా, లేకపోతే ఒక ప్రాఫెట్గా గుర్తిస్తూ ఉన్నావా, ఒక నీతిమంతునిగా గుర్తిస్తూ ఉన్నావా? యేసు ప్రభు కూడా ఏం చెప్పారంటే, ఆయన చెబుతూ తన విషయంలో ప్రవక్త అని నమ్మినవాడు ప్రవక్త ఫలం పొందుతాడని, నీతిమంతుడని నమ్మినవాడు నీతిమంతుడని ఫలం పొందుతాడని ప్రభు చెప్పాడు. కాబట్టి ఐడెంటిఫైయింగ్ క్రైస్ట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఎలాగ క్రీస్తుని ఐడెంటిఫై చేస్తున్నావు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మనం గ్రహించాలి. సో అక్కడ మనం చూసినట్టయితే వారు అడిగారు, ఎవరు ఈయన అంటే వాళ్ళు అన్నారు, ఈయన కాబట్టి జనసమూహం కలవరపడిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేమునికి ఎంటర్ అయినప్పుడు ఆయన జయోత్సాహముతో, అంటే ప్రజలందరూ కూడా గుంపులుగా ఆయన వెంట వస్తూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఇంత
ఇంతమంది జన సమూహాలు ఈయన్ని వెంబడిస్తున్నారంటే ఈయన ఎవరు అని అడిగితే వాళ్ళకి సమాధానం వచ్చింది, ఈయన ప్రవక్త అని. మనం చూసినట్టయితే మళ్ళీ మొదటికి మనం వెళ్తే, అంటే ఆయన ప్రవక్త అని ఐడెంటిఫై చేయబడ్డాడు. ఇక్కడ కూడా మనం చూస్తే 21వ అధ్యాయంలో మనం సందర్భం చూసినట్టయితే, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మరి యేసు ప్రభు తన శిష్యుల్ని చూచి, మీరు గ్రామానికి వెళితే అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, వాటిని విప్పుకొని రమ్మని చెప్పాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటి, ఎవరో ఇంటి ముందు గాడిద పిల్ల కట్టుబడ్డాయి. అదొక గ్రామం. యేసుప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ గ్రామంలో ఎప్పుడైతే కట్టబడిన ఒక గాడిదను మీరు చూస్తారో, మీరు వెళ్ళి వాటిని విప్పుకొని రండి. ఎవరైనా అడిగినట్టయితే 21:3, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఏంటి కాన్ఫిడెన్స్? యేసుప్రభు ఏం చెప్తా అంటే, మీరు వెళ్ళండి, కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెబితే వాటిని వాళ్ళు అనుమతిస్తారని చెప్పాడు. ఏంటి కాన్సెప్ట్ అంటే, జివిష్ కస్టమ్స్లో యూదుల యొక్క ఆచారం, లేకపోతే యూదుల యొక్క ఆ యొక్క యూదా మతంలో, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఒక కట్టడ ఏంటంటే, రాజు కానీ యాజకుడు కానీ ప్రవక్త కానీ ఏమి అడిగినప్పుడు కూడా ప్రజలు ఇచ్చేయాలి. అది ఆ యొక్క ఏమంటాము, ఆనవాయితీ అని చెప్పచ్చు. రాజు అడిగినా, యాజకుడు అడిగినా, ప్రవక్త అడిగినా ఇంకా వాళ్ళు ఇచ్చేయాల్సిందే. వాళ్ళు ఏమడిగినప్పటికి కూడా, అంటే ఏమడుగుతారంటే ఏదైనా సరే, నీ ఆస్తి ఇచ్చేయమన్నా ఇచ్చేయాలి, నీ ప్రాణం ఇమ్మన్నా కూడా ఇవ్వాలి, నీవు దేవునికి సమర్పించుకోమన్నా చెప్పినా కూడా వినాలి. అందుకొరకే ఏలియా వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన దుప్పటేసినప్పుడు ఏం చెప్పాడు, నువ్వు నాకు కావాలి, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన సరెండర్ అయ్యాడు, ఆయన ఇంటి వారు సరెండర్ అయ్యారు. క్వశ్చన్ ఏంటంటే, ఎలీషా తల్లిదండ్రులు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు కదా. ఎలీషా ఏమో ఓకే వచ్చేసాడు, బట్ ఎలీషా తల్లిదండ్రులు కానీ ఆ యొక్క స్నేహితులు కానీ ఎవ్వరు కానీ అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఆస్క్డ్ బై ఎ ప్రాఫెట్, గాడ్స్ రిప్రజెంటేటివ్ అడిగాడు కాబట్టి దే కెనాట్ డినై. సో అది అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు నిన్ను అడిగేదాన్ని నువ్వు ఇవ్వగలవా? దేవుడు నిన్ను అడిగేదాన్ని నువ్వు ఇవ్వగలవా? అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆయన అడిగాడు, వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఆయన్ను ప్రభువుగా ప్రవక్తగా గుర్తించారు కాబట్టి వాటిని వెంటనే అతడు వారిని తోలిపెట్టెను. శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, అంటే ఏం చేశారు, వీడు వెళ్ళారు, ఎవరు అడిగారు, వాళ్ళకి చెప్పారు ప్రభువు కావాలని, వాళ్ళు పంపించేశారు. సో వాళ్ళు ఆ యొక్క గాడిదను దాని పిల్లను తీసుకొని వచ్చారు. సో ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే, మీరు మార్కు సువార్తలు చూస్తే ఎస్పెషల్లీ అక్కడ గాడిద పిల్లను యేసు ప్రభువు యూజ్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది, గాడిద పిల్లను. సో ఐ ఫీల్ గాడ్ ఈజ్ కన్సర్న్ ఫర్ యంగ్ పీపుల్. యవనస్తుల పట్ల దేవునికి కన్సర్న్ ఉంది. అందుకనే విలాపవాక్యంలో ప్రవక్త అంటాడు, యవ్వన కాలమందు నరుడు ఆయన కాడి మోయుట మేలు. సో ఇక్కడ దేవుడు నిన్ను కోరుకుంటే, లేక నీ దగ్గర ఉన్న ఏదైనా కోరుకుంటే దాన్ని నువ్వు ఇచ్చేట్టుగా ఉండాలి. సో దట్ ఈస్ ద కమిట్మెంట్. అంటే అలాగ జీవించేటువంటి వారు యూదులు.
అంటే వాళ్ళు భక్తులైనా భక్తులు కాకపోయినా వారికి ఆ కానూన్ లేకపోతే ఆ రూల్ వర్తిస్తుందన్నమాట. అందుకొరకే ఏమి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ మరి దావీదు ఆమెను పిలిచినప్పుడు షీ హ్యాస్ టు కమ్. ఆయన మిస్యూజ్ చేశాడు తన యొక్క పవర్ని, బట్ షీ సరెండర్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్. లేకపోతే ఆ యొక్క చట్టం, రాజు కానీ యాజకుడు కానీ ప్రవక్త కానీ అడిగినప్పుడు ఇచ్చేయటం. సో ఇక్కడ దేవుడు మనల్ని అడిగితే మనం ఇవ్వగలమా? ఒకవేళ యవనస్తుల్ని దేవుడు సేవ కోరిక అడిగితే వారి తల్లిదండ్రులు ఇచ్చే పొజిషన్లో ఉన్నారా? చాలామంది ఇచ్చే పొజిషన్లో ఉండరు. అయితే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎలా ఉండాలంటే, దేవుడు నన్ను అడిగితే నేనేమైనా ఆయన కొరకు చేస్తాను అనగలిగేట్టుగా ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్. అఫ్కోర్స్ చాలా అభ్యంతరాలు వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి, చాలా ఆలోచనలు వస్తాయి. జీవితంలో ఎలాగా ఇదంతా వదిలిపెడితే ఎలాగా. బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ యువర్ లైఫ్, యూ షుడ్ బి రెడీ టు గివ్ ఇట్ టు హిమ్. సో ఇక్కడ యేసు ప్రభు వాళ్ళని ఎంటర్ అయినప్పుడు వాళ్ళు చాలా విత్ గ్రేట్ హానర్ 21:8 చూస్తే, జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. కాబట్టి వాళ్ళు చాలా హానర్గా యేసు ప్రభుని ఇన్వైట్ చేశారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ద సేమ్ పీపుల్ ఆయనకి హోసన్నా అని చెప్పినటువంటి పీపుల్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇక కొంతకాలం తర్వాత ఆయన్ని సిలువ వేయుమని, ఆయన్ను సంహరించమని కేకలేశారు. అది మనకు తెలుసు. యేసు ప్రభు ఆయన తీర్పు తీసుకొని వచ్చినప్పుడు ఎవరైతే హోసన్నా జయం అన్నటువంటి వారు ఉన్నారో వీరందరూ కూడా యేసు ప్రభువుని ఆల్మోస్ట్ ఆల్, మనకు తెలుసు ఎవరు లేరు, శిష్యులు కూడా లేరు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు శిష్యులు కూడా లేరు. యోహాను ఉన్నాడు, వాళ్ళమ్మ మరియ ఉన్నింది, మార్తా ఉన్నింది, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి లెఫ్ట్. ఆయన్ని సిలువ వేయమని చెప్పి వాళ్ళు కేకలేశారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎస్ వీ కెన్ సింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. బట్ మనకు పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా మనం ఆ ఫెయిత్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయగలమా అన్నటువంటిది మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకు అన్నీ బాగున్నాయి, చక్కగా ఆరాధిస్తున్నాం, చక్కటి పాటలు పాడుతున్నాం. ఇక్కడ నేను అనుకుంటాను, వాళ్ళు ఎందుకు ఆ విధంగా తమ ఫెయిత్ని కాన్స్టెంట్గా ఉండలేకపోయారంటే, వాళ్ళు ఎప్పుడు కమిట్ కాలేదు. యేసు ప్రభుకి ఎప్పుడు కూడా కమిట్ కాలేదు. యాక్సెప్ట్ చేశారు కానీ, ప్రవక్త అని ఐడెంటిఫై చేశారు కానీ, ఈ గుంపులో వాళ్ళు ఈ ప్రవక్త కొరకు నా జీవితమంతా నేను ఆయన్ని వెంబడించాలన్నటువంటి ఒక కమిట్మెంట్ లేకపోయింది. సో అందుకే వాళ్ళు సిలువ వేయుమని చెప్పేటువంటి గుంపులో వాళ్ళు కూడా ఉండిపోయారు. కాబట్టి మన జీవితంలో కమిట్మెంట్ అన్నటువంటిది ఉండాలి. లేకపోతే మన ఫెయిత్ అయితే షేక్ అయిపోతుంది. యేసు ప్రభు చెప్పాడు, 2 ఇండ్ల పైన కూడా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. నో ఎక్సెప్షన్. అది బండ మీద కట్టబడినా, ఇసుక పైన కట్టబడినా వాన, వరదలు, గాలి వాటిపైన వస్తుందని చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి మన ఫెయిత్ ఎలాగ ఉండాలంటే, ఏ పరిస్థితులైనప్పటికీ కూడా, వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరి మన విశ్వాసాన్ని కొట్టినా, మనం యేసు కొరకు నిలబడాలంటే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు పరిస్థితులను ఆధారం చేసుకుంటే వీ విల్ నాట్ స్టాండ్. నాకు అన్నీ బాగున్నాయి. ఇఫ్ యువర్ ఫెయిత్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, ఆన్ ద బెనిఫిట్స్, ఇట్ విల్ నాట్ స్టాండ్.
కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువుకు జయము అన్న మాట కంటిన్యూగా మనం చెప్పగలగాలి. అది పామ్ సండేలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. నాట్ ఫర్ ఎ మూమెంట్, లేకపోతే పరిస్థితులు బాగున్నప్పుడే కాదు. సో నేను కొన్ని విషయాలు ధ్యానం చేశాను. అంటే ఎవరు కంటిన్యూస్గా యేసు ప్రభువుకు జయమని చెప్పగలరు? ఎవరు యేసును నిరాకటంకంటంగా ఆరాధించగలరు అంటే వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉండాలి. సో పౌలు ఆ కమిట్మెంట్ గురించి ఆయన చెప్పాడు. నేను మీకు గత వారం చెప్పాను, ఈ 3 వాక్యాలు కంఠాపాఠం మనం చేయాలి అని. కంఠాపాఠం మనం చేయాలి, ఎందుకంటే అవి మన హృదయాల్లో ఉండాలి. ఏ వాక్యాలు చెప్పాను గుర్తుంది ఎవరికైనా? గలతీ 2:20, 6:14, 5:24. సో ఈ 3 వాక్యాలు ఎందుకు చెప్పానంటే వీటిలో కమిట్మెంట్తో చెప్పినటువంటి విషయాలు ఇవి. పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎవరి కొరకు జీవిస్తున్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందల విశ్వాసము వలన జీవించుచున్నాను. మీకు లాస్ట్ టైం నేను చెప్పలేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రిన్సిపాల్, అంటే మామూలుగా కాలేజెస్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒక ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆయనతో కొట్లాడడానికి వచ్చారు ఏదో ఇష్యూ పైన. స్టూడెంట్స్ వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని బాగా హెరాస్ చేశారు, బాగా రెచ్చగొడుతున్నారు. అయితే ఆయన ఏం చేశాడంటే మరి ఆయన జోబులు చేయి పెట్టి మరి ఒక చీటీ తీసుకొని అది ఒకసారి చదువుకొని మళ్ళీ లోపల పెట్టుకున్నాడంట. మళ్ళీ వీళ్ళు కాసేపు తిట్టారు. మళ్ళీ ఆయన ఆ జోబులు చీటీ తీసి చదువుకున్నాడు. ఆయన ఏం రియాక్ట్ కాలేదు. స్టూడెంట్స్ కాసేపు వాళ్ళే అలసిపోయి వాళ్ళు అడిగారంట, సార్ మేము ఇంత హెరాస్ చేస్తున్నా మీరు ఏమీ రియాక్ట్ కావట్లేదు, అంతేకాదు మధ్య మధ్యలో మీరు ఒక పేపర్ తీసి దాన్ని చదువుకుంటూ ఉన్నారు, ఏంటి సార్ అది అంటే అప్పుడు ఆ పేపర్ ఆయనకి చూపించాడంట. ఆ పేపర్లో ఏముందంటే గలతీ 2:20 ఉంది. అయ్యా నేను ఎందుకు రియాక్ట్ కాలేనంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను మళ్ళీ రియాక్ట్ కాలేను, మీకంటే గట్టిగా నేను అరవగలను, మీ పైన యాక్షన్ తీసుకోగలను, కానీ నేను జీవించే జీవితం ఇప్పుడు నా ప్రెస్టేజ్ కొరకు నేను జీవించట్లేదు, నా కొరకు తన్ను తాను అప్పగించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. సో దిస్ వన్ స్క్రిప్చర్ కెన్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. మన కోపం వచ్చినప్పుడు, ఎమోషన్ వచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు ఈ మాట ఏం చేస్తుందంటే అరే నేను ఎందుకు అలా బిహేవ్ చేయాలి అనిపించేట్టుగా చేస్తుంది. కాబట్టి పౌలు యొక్క కమిట్మెంట్, ఆయన సిలువ యందు అతిశయించేటువంటి కమిట్మెంట్. నేను లాస్ట్ టైమే చెప్పాను, ఇది అంత ఈజీ కాదు, ఇది అంత ఈజీ కాదు. సిలువ యందు మాత్రమే అతిశయిస్తున్నానని పౌలు చెప్పాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ థింగ్స్. ఎందుకంటే చాలాసార్లు మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం అతిశయించే విషయాలు చాలా ఉంటాయి. ఓ మంచి చదువుకున్న వాళ్ళు ఆ చదువును బట్టి అతిశయం వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అవకాశం ఉంది. కానీ ఎప్పుడు వాటన్నిటిని బట్టి కాక క్రీస్తునందు అతిశయిస్తామంటే ఇవన్నీ కూడా నాకు క్రీస్తు ద్వారానే కలిగాయి కాబట్టి నేను క్రీస్తునందే అతిశయిస్తాను. హల్లెలూయా. సో వీ షుడ్ కనెక్ట్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్, ఆల్ అవర్ టాలెంట్స్ టు క్రైస్ట్. ఆయన లేకపోతే మనం లేము, ఆయన లేకపోతే మనం లేము.
కాబట్టి ఏదైనా టాలెంట్, ఏదైనా బ్లెస్సింగ్ మనకు ఉందంటే ఎస్ అక్కడి నుంచినే వచ్చింది కాబట్టి మనం అక్కడే అతిశయపడాలి. సో కొన్ని కమిట్మెంట్స్ అనేట్టు మనకు లేకపోతే మనం నిజమైన ఫాలోయర్స్గా అయితే ఉండలేము. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకొక కేటగిరీ కనిపిస్తారు. ఇక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఒక కేటగిరీ కనిపిస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే దే బిలీవ్డ్ ఇన్ గాడ్ బట్ దే నెవర్ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా స్టేట్మెంట్ మీకు అర్థమవుతుందా? వాళ్ళు దేవుని నమ్మారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేదు. చాలా విచిత్రమైన స్టేట్మెంట్ అనిపించవచ్చు మీకు. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే యేసు ప్రభు అద్భుతం చేసినప్పుడు వాళ్ళు చాలా కోప్పడ్డారంట. ఆ పిల్లలు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎందుకు కోప్పడ్డారు, ఎందుకు వారు యాక్సెప్ట్ చేయలేకపోయారంటే వాళ్ళు కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని వాళ్ళు నమ్మలేదు. అక్కడ ఏం రాయబడింది? యేసుప్రభు అదే వాళ్ళకి గుర్తు చేశాడు. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కాబట్టి ఈ వాక్యము కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు దే మస్ట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే మస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ దే ఆర్ ప్రొఫెషనల్స్. ఒకవేళ వాళ్ళు సామాన్య ప్రజలైతే వాళ్ళకి ఆ యొక్క కండిషన్ వర్తించకపోవచ్చు, కానీ అయితే వీళ్ళు ఖచ్చితంగా దేవుని వాక్యం తెలుసుకోవాలి, దాన్ని నమ్మాలి. నేను ఇక్కడ ఏమంటానంటే ఎవ్రీ బిలీవర్ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ షుడ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆబ్లిగేటెడ్ టు డూ ఇట్. బట్ ఇక్కడ వాళ్ళు నమ్మలేదు. నమ్మలేకపోగా అక్కడ ఒక మాట ఉంటుంది, 15వ వచనం చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వాక్యం చదివినప్పుడు. అక్కడ ఏం జరిగింది? గొప్ప మిరకిల్స్ జరిగాయి. కుంటివారు, గుడ్డివారు స్వస్థపరచబడ్డారు. ఆ సబ్జెక్ట్లకి మనం మళ్ళీ వెళ్తాం, బట్ ఇక్కడ నేను వీళ్ళని ఐడెంటిఫై చేస్తున్నా. గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవాలయంలోనికి కుంటివారు, గుడ్డివారు వచ్చి స్వస్థపరచబడ్డారు. అది ఎలాంటి సమయం అంటే రిజాయిస్ చేయాల్సినటువంటి సమయం, దేవుణ్ణి గ్లోరిఫై చేయాల్సినటువంటి సమయం. అయితే వారు మండిపడి, కోపముతో మండిపడి, ఇంగ్లీష్లో దేవర్ సోర్ డిస్ప్లీజ్డ్ అని ఉంటుంది, కింగ్ జేమ్స్లో దేవర్ సోర్ డిస్ప్లీజ్డ్. చాలా అన్కంఫర్టబుల్గా, అంటే వాళ్ళు చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యారంట. డిస్ప్లీజ్డ్ అంటే సంతోషానికి వ్యతిరేకమైన, ప్లీజ్డ్ అన్న పదానికి వ్యతిరేకంగా డిస్ప్లీజ్డ్ అన్న వర్డ్, దేవర్ సోర్ డిస్ప్లీజ్డ్. ఎందుకంటే దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నాకు అర్థమైంది ఏంటంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా మనం నమ్మకపోతే చాలాసార్లు మనం సంతోషించాల్సిన సమయంలో దుఃఖపడేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి, చాలామంది కలవరపడిపోతున్నారు. చానిపోయిన మెసేజ్లు యూట్యూబ్లో ఏదో అయిపోతుంది, థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. బట్ ఫర్ మీ నాట్ ఈవెన్ 0.1% ఐ కేర్. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు ఆయన రాకడ ముందు యుద్ధాలు జరుగుతాయని, అవి జరుగుతున్నాయి అంతే. సో నౌ మై టర్న్ ఈజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ టు ఫేస్ క్రైస్ట్. అంతవరకే మనం ఆలోచన చేయాల్సిందంటే ఓహో ప్రభువు చెప్పినట్టుగా యుద్ధాలు జరుగుతున్నాయి, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తూ ఉన్నారు, యేసు రాబోతూ ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు నేను ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అన్నటువంటిదే కాన్సెప్ట్ తప్ప వాక్యం మనకు బాగా తెలుసుంటే, లేకపోతే ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు వచ్చి బాంబు పడుతుందో అన్నటువంటి భయంతో, భీతితో బతకాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ నథింగ్ హ్యాపెన్స్. ఇవన్నీ జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు.
అయితే అంతము రావడానికి ఇదొక సూచనగా మనం భావించాలి. కాబట్టి దేవుని వాక్యం వాళ్ళకి తెలియక దేవర్ సోర్ డిస్ప్లీజ్డ్. అనవసరమైనటువంటి వేదనది. దీని గురించి ఒక గంట సేపు ప్రసంగం చేయొచ్చు. భార్యలు, భర్తలు, అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి ఇష్యూస్. సో దేవుని వాక్యం నమ్మితే ఇష్యూస్ ఏముండవు. మనం దేవుని ఒకటే ప్రార్థన చేయొచ్చు. ఆయన ఏం చేయగలడు? ఆయనను మనం విడిచిపెట్టకుండా మన హృదయములో పవిత్రమైన భయాన్ని ఆయన పుట్టించగలడు. హల్లెలూయా. రెండవది, ఆయన ఆత్మను మనలో ఉంచి ఆయన వాక్యాన్ని గైకొనేటువంటి బిడ్డలుగా ఆయన మనల్ని చేయగలడు. కాబట్టి మనం దేనికి కలవరపడాలి? కాబట్టి వాక్యం, మనం ఆయన్ని రక్షకుడిగా నమ్మాలి. కేవలం ఐడెంటిఫై చేసినంత మాత్రాన మనము ఆయన్ని వెంబడించలేము. ఆయన్ని వెంబడించడానికి కమిట్మెంట్ ఉండాలి. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్కి కమిట్మెంట్ ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు అద్భుతం చేయడానికి ముందుగా దేవాలయాన్ని శుభ్రపరిచాడు. మనం ఆ టాపిక్ కొంత చూసినట్టయితే, యేసు ప్రభు అద్భుతం 14వ వచనంలో చేశాడు. ఎప్పుడు? దేవాలయము శుభ్రపరచబడిన తరువాత దేవుడు అద్భుతం చేశాడు. మన జీవితాల్లో అనేక అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అనేక సమస్యల నుండి విడుదల పొందాలి, లేకపోతే అనేక సమస్యలు పరిష్కారం కావడానికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది పిల్లల విషయం కావచ్చు, మన విషయం కావచ్చు, మనకున్నటువంటి ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా పరిష్కారం కావడానికి దేవుడు సహాయం చేయాలంటే మేక్ షూర్ యువర్ హార్ట్ ఈజ్ క్లీన్ బిఫోర్ గాడ్. ఎందుకంటే నీ హృదయాన్ని శుభ్రం చేయకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, అపోస్తుల కార్యం 3:26, ఆయన తన సేవకుని మీలో పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా వారిని ఆశీర్వదించుటకు ఆయన మొదలుపెట్టాను. కాబట్టి దేవునికి ఒక ప్రాసెస్ ఉంది. ఆయన నిన్ను బ్లెస్ చేయాలంటే నీ లైఫ్ ఆయన దృష్టికి శుభ్రం చేయబడాలి. అప్పుడే దేవుని యొక్క మిరకల్ మనం చూస్తాం. మరి యెహోషువ కూడా యుద్ధానికి ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ యుద్ధానికి వెళ్ళకముందు ప్రజల్ని పిలిచి ఏం చెప్తాడంటే, రేపు మీరు అద్భుతం చూచున్నట్లు ఈరోజు మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి అని చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఉండాలి. చాలామంది చాలా ప్లాన్స్ కలిగి ఉంటారు, చాలా రకరకాల ప్లాన్స్ కలిగి ఉంటారు. అయితే మన జీవితం ఆయనకు యాక్సెప్టబుల్గా అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, అతడేమి చేసినను అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు నువ్వు దేవుడు చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండక ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే అప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏం చదివినా, నువ్వు ఏ సబ్జెక్టుకి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు కమిట్ కావాలి. ముఖ్యంగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు దావీదు 119:11. కాబట్టి మనం శుద్ధీకరింపబడాలంటే దేవుని యొక్క వాక్యం. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మనము వాక్యానికి చోటిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనం చూస్తాం. ఆయన మనల్ని శుభ్రపరచాలనుకుంటున్నాడు. మనమైతే ఆయన మనల్ని దీవించాలని అనుకుంటున్నాం. ప్రాస్పరిటీ డాక్టర్ ఏం చెప్తుందంటే, మీరు ఎట్లయినా ఉండండి, నాకు కానుకిస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు బ్లెస్ చేయబడతారు. అదొక డిసెప్షన్. అంటే దేవుని యేసుప్రభు ఒకటే చెప్పాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆయన ప్రాణం పోగొట్టుకుంటే
ఏం ప్రయోజనం అన్నాడు. అక్కడ ఎగిరిపోయినాయి ఇహ సంబంధమైన ఆశీర్వాదాలను అన్నింటినీ కూడా అక్కడ దేవుడు జీరో చేస్తున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ ఆత్మరక్షణ పొందాలి, నీ ఆత్మీయత దేవునికి అంగీకారంగా ఉండాలి, ఆయనకు యాక్సెప్టబుల్గా ఉండాలి. లేకపోతే ఆయన కోప్పడతాడు. యేసుప్రభు కోప్పడిన సందర్భం 2 సార్లే ఉంది బైబిల్లో. ఒకసారి పక్షవాయువు కానీ వాళ్ళని స్వస్థపరిచినప్పుడు పరిశీలు క్వశ్చన్ చేస్తే ఆయన కోపపడి వారిపైన చూసినట్టు. ఇక్కడ దేవాలయంలో వీరు దాన్ని దొంగల గుహగా చేసినప్పుడు ఆయన కోపపడి మరి వాటన్నిటినీ త్రోసివేసి అని ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ యాంగర్ కాదు. ఇంట్లో ఆడోళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కోపం వస్తే సామాన్లన్నీ పడగొట్టేస్తారు. నార్మల్గా అట్లా చేసినారంటే వాళ్ళ కోపం పీక్కి వెళ్ళిపోయిందని అర్థం. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్, అంటే మన ముందర ఉన్నదాన్ని మనం వి విల్ త్రో ఇట్ అవుట్. యేసుప్రభు ఆ సందర్భంలో ఎంత కోప్పడ్డాడంటే ఐ థింక్ దట్స్ ద హైయెస్ట్ యాంగర్ క్రైస్ట్ షోడ్ ఇన్ ద బైబుల్. మీరు ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే యెహోవా కోపపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా యొక్క రిజల్ట్ కూడా చాలా భయంకరంగా ఉంది. తెగుళ్ళు వచ్చాయి, ఇజ్రాయెల్ చనిపోయారు, లక్షల మంది చనిపోయారు. బట్ యేసుప్రభు కోపడిన సందర్భం ద ఓన్లీ ఇన్సిడెంట్, మేజర్ ఇన్సిడెంట్, ఎప్పుడైతే ఆ యొక్క దేవాలయం ఆయనకి ఇష్టంగా కాకుండా మనుషులకు ఇష్టంగా దాన్ని సెటప్ చేసినప్పుడు ఆయనకి చాలా కోప్పడ్డాడు. కాబట్టి ఈ పామ్ సండేలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా మన హృదయం దేవునికి యాక్సెప్టబుల్గా ఉందా? మన హృదయమే దేవుని మందిరమని మనందరికీ తెలుసు. అయితే ఇది ఆయనకి యాక్సెప్టబుల్గా ఉందా? ఆయన ఇప్పుడు రైట్ నౌ వస్తే ఆయన్ను మనం యాక్సెప్ట్ చేయగలం అంటే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయగలరా? గమనించండి, మనము ఆయన్ని యాక్సెప్ట్ చేయడం ఒకవైపు, రెండవ వైపు ఏంటంటే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయటం రెండవ వైపు. సో ఈ రెండు ఉంటేనే మనం దేవుణ్ణి సంతోషపరచగలం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం చూపించగలం. నేను యాక్సెప్ట్ చేశాను అని మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మారుమనసు పొందాను, ఐఎమ్ బోర్న్ అగెయిన్ అనుకొని దేవునికి ఇష్టం లేని జీవితం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. I have seen people around the world. They say they are born again, but వాళ్ళు కేవలం వాళ్ళ కొరకు జీవిస్తున్నారు, వాళ్ళ జీవితంలో కమిట్మెంట్ లేకుండా జీవిస్తున్నారు. సో దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ వాళ్ళు ఒకరోజు క్రీస్తును సిలువ వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన జీవితంలో ఆయనకి యాక్సెప్టబుల్గా ఉండాలి. మిరకల్ కావాలి అంటే నువ్వు మిరకల్ కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. నీ లైఫ్ శుభ్రపరుచుకుంటే దేవుడు మిరకల్ని చేస్తాడు. హల్లెలూయా. సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేనైతే నా లైఫ్లో ఎప్పుడు కూడా ఒక బ్లెస్సింగ్ కావాలని, ఒక మిరకల్ కావాలని ప్రార్థన చేసిన సందర్భాలు నాకు గుర్తు కూడా లేవు. నాకు తెలిసింది ఒకటే, నేను ఆయనకు యాక్సెప్టబుల్గా జీవించాలి, నా జీవితం ఆయనకు యాక్సెప్టబుల్గా ఉండాలి, నా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండాలి, ఆయన వాక్యాన్ని నేను అనుసరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఇట్ షుడ్ హ్యాపెన్. అంటే ఏంటి? నీవు ప్రార్థన చేశావు అంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలి. నీవు ఒక మెసేజ్ విన్నావంటే ఆ మెసేజ్ ద్వారా నీ ఆత్మీయ జీవితం కొంతైనా మలచబడాలి. ఒక ఆదివారం ఆరాధనకు అటెండ్ అయ్యావంటే ఏదో ఆదివారం కాబట్టి పోయినాను వచ్చినా అని కాదు. సో ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడు నిన్ను ఏది అడిగినా ఇవ్వగలవా? ఒకవేళ యవనస్తులైతే నీవు ఆయన సేవకు రావాలని ఆయన పిలిస్తే నువ్వు ఇవ్వగలవా? ఎస్ అని చెప్పగలవా? ఆయనకి ఇష్టమైన రీతిగా నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత శుభ్రపరచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. మన జీవితంలో అది మనం కోరుకోవాలి. ఆ యొక్క కమిట్మెంట్ ఉండాలి, వాక్యం బాగా తెలియాలి. కొన్నిసార్లు మన జీవితంలో
ఈవెన్ దేవుడు పనిష్ చేసినప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండగలం. అది ఎలాగంటే ఇఫ్ యు ఆర్ రిమైండెడ్ బై సమ్ వర్డ్. దావీదు చాలా శిక్షించబడ్డాడు. అయితే ఆయన ఒకటే అన్నాడు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. 119:75. ఆయన శ్రమలో ఆనందించాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు. చాలాసార్లు వి మిస్ఇంటర్ప్రిటెడ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు. బట్ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరికి వస్తుందంటే బైబిల్ చెప్తుంది, ఆయన వాక్యానికి విధేయులైన వారికి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మెనీ పీపుల్ వాంటెడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకు కావాలంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మనం చూస్తే పేతురు చెప్తాడు. చూడండి అక్కడ, మేమును, ఇక్కడ గమనించండి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిన. ఎవరికి అనుగ్రహించాడు దేవుడు పరిశుద్ధాత్మను? తనకు విధేయులైనటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మను తనకు విధేయులంటే ఏంటి? వాక్యం. దేవుడే వాక్యము, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యానికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం అన్నటువంటిది మరి కొలత లేకుండా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అది నా జీవితం యొక్క అనుభవం. నేను కూడా యేసుప్రభుని నమ్మిన కొత్తలో వేరే వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అది కావాలి, అది ఆ పవర్ ఏంటో చూడాలి అని చాలా ఎగ్జైటింగ్లో ఉన్నానన్నమాట. అయితే నాకు లేటర్ అర్థమైంది ఏంటంటే, ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు. నింపడం మాత్రమే కాదు, ఆత్మతో నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఏదో ఒక్కసారి ఆత్మలో నింపబడేసి హడావుడి చేయడం కాదు. సో ఆ కంటిన్యూగా నీ లైఫ్ లాంగ్ ఆ ప్రభువు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. అంటే నీ కన్ఫ్యూషన్ టైమ్స్లో దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన వాక్యంతోనే మాట్లాడతాడు. అందుకే నువ్వు ఆయన వాక్యం చదవాలి. నేను తిరుపతికి వచ్చినప్పుడు చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాను. ఇంకా నేను ఇక్కడ చేయలేను అనుకున్నాను. అప్పుడు ఈ మందిరం ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు నన్ను చాలామంది ఐడెంటిఫై చేస్తారు ఏంటంటే ఏదో రిచ్ పర్సన్గా ఐడెంటిఫై చేస్తారు. బట్ ఐ వాజ్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ సిటీ. మా ఇంట్లో చాప కూడా ఉండేటువంటిది కాదు, చినిగిపోయిన చాప ఉండేటువంటిది. ఇక్కడే అటువైపు వీధిలో రెంట్కున్నాం మేము. చాలా కష్టాల్లో ఉన్నాను. సేవ అయితే చేశాను. మరి 70,000 ఇండ్లకు యోహాను సువార్తలు పంచడానికి దేవుడు సహాయం చేశాడు. మినిస్ట్రీ వైజ్గా చాలా బాగుంది, కానీ బట్ ఫైనాన్షియల్గా చాలా కష్టాల్లో ఉన్నాను. అప్పుడు నేను బైబిల్ చదువుతున్నా. సందర్భం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, సంసోను ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేస్తాడు. చంపేసినప్పుడు ఆయనకి ఎక్కువ దాహం వేస్తుంది. అంటే ఆ దాహం ఎలా వేస్తుందంటే ఇంకా నీళ్లు తాకపోతే చనిపోయేటువంటి దాహాన్ని ఆయన కొంటాడు. సో అంతగా ఆయన దాహం వేసినప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆశ్చర్యంగా అక్కడే లేహీలో ఒక గోతిని చీల్చి ఆయనకు దాహం ఇస్తాడు. సో నేను ఆ ప్యాసేజ్ చదువుతా ఉన్నా. ఆ సందర్భంలో చదువుతూ నేను ప్రభా మరి నేను కూడా చక్కగా సేవ చేశాను, బట్ నౌ ఐఎమ్ డైయింగ్ హియర్. నా చేతిలో డబ్బులు లేవు, కుటుంబాన్ని అన్నం పెట్టే స్థితిలో లేను అని నేను ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్యం ఏంటంటే నా ఫ్రెండ్ ఒక ఆయన, నా పరిస్థితి ఆయనకు తెలియదు, నేను ఎలా ఉన్నానో తెలియదు. ఆయన ఒక ఉత్తరం రాసి
సరిగ్గా అదే ప్యాసేజ్ కోట్ చేశాడు. ఏంటంటే, ప్రభా, ఆనాడు సంసోను దాహాన్ని ఎలాగూ మీరు తీర్చారో ఈ సేవకుని దాహం కూడా మీరు తీర్చండి అని చెప్పి 3000 రూపీస్ ఆయన దాంట్లో పెట్టి పంపించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను చదువుతున్న వాక్యం సరిగ్గా, అఫ్కోర్స్ ఆ వాక్యం ఎవరు పెట్టరు. మామూలుగా ఏం పెడతారంటే, ప్రభు మీ సకల అవసరతలను తీరుస్తాడని ఏదో పెడతారు. కానీ ఎగ్జాక్ట్గా సంసోన్ ప్యాసేజ్ని ఆయన మెన్షన్ చేసి పెట్టడం నాకేమనిపించిందంటే, నాకు డబ్బు వచ్చిన దానికంటే దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం వాక్యంతో అటాచ్ అవుతే ఏం జరుగుతుందంటే, కేవలం మన అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, దేవుడు నాతో ఉన్నాడన్నటువంటి కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. కాబట్టి మన జీవితంలో అలాంటి కనెక్షన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు, మన జీవితంలో ఆయన యొక్క వాక్యాన్ని మనం వ్యతిరేకిస్తే నష్టపోతామన్నటువంటి విషయం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ బోత్ వేస్. ఆ మాట ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. చాలా చక్కగా మహాజ్ఞాని. ఎందుకంటే ఆయన గంట సేపు ప్రసంగం చేయాల్సిన ఒక సబ్జెక్టుని ఒక వచనంలో పెట్టేశాడు. సో ఆయన ఏమంటున్నాడు? ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఇంకో పాయింట్ చెప్పాడు, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. కాబట్టి మనం బైబిల్లో ఉన్న ఏ వాక్యాన్ని తిరస్కరించినప్పటికీ తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు దానివల్ల మేలు కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి పామ్ సండే రోజున 3 విషయాలు కన్క్లూషన్లో, దేవుడు నిన్ను ఏమడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? రెండవది, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి నిన్ను శుభ్రం చేసుకోమంటున్నాడు, దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? మూడవది, అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మడానికి కమిట్ చేసుకున్నావా? ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. జయోత్సాహముతో మీరు యెరూషలేములో ప్రవేశించారు. ఆ ప్రజలు మీకు జయమని చెప్పారు. అయితే వారిలో అనేక మంది మిమ్మల్ని సిలువ వేయమని చెప్పారు. మా జీవితాల్లో మా ప్రభువా, మీరు రక్షకుడని గుర్తించడానికి, మీరు మాత్రమే దేవుడని, మీరు మాత్రమే మా ప్రభువా సర్వోన్నతుడైనటువంటి రక్షకుడని గుర్తించడానికి యవన బిడ్డలకు సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, మరి మా జీవితాలు మీకు అంగీకారంగా ఉంటున్నట్లు మీ వాక్యం చేత మా జీవితాలను శుభ్రపరచండి. మూడవదిగా, అన్ని పరిస్థితుల్లో కూడా మేము దేవుని వాక్యాన్ని నమ్మడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో మీ భయం ఉంచండి. మేము ఆజ్ఞను తిరస్కరించినప్పుడు మాకు శిక్ష కలుగుతుందన్న భయాన్ని మాలో ఉంచండి. అలాగే మీ ఆజ్ఞకు విధేయులైనప్పుడు మేము మేలు పొందుతామని, లాభము పొందుతామని, గొప్ప లాభము పొందుతామని మీ వాక్యములో ఉంది. కాబట్టి అలాగ చేయండి. అలాగున మీ ఆత్మతో, మీ ఆత్మశక్తిని మేము చూడడానికి, మీ వాక్యానికి విధేయులవ్వడానికి సహాయం చేయమని మా ప్రభా, మా యందును, మా ప్రభా మరి వాక్యం వింటున్న వారి యందును మీ క్రియ జరిగించి, మా ప్రభా మిమ్మల్ని విడిపోయినటువంటి పవిత్ర భయాన్ని మీ ప్రజల్లో ఉంచి, మిమ్మల్ని అనుసరించినట్టుగా మీ పరిశుద్ధాత్మను వారిలో ఉంచి నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా పేరు సంధ్య. గాలి గంగరాజయ్య గారికి నా యొక్క వందనాలు. నేను యూట్యూబ్లో నీ జీవితం ప్రయోజనకరమైనదని మెసేజ్ చూసిన తర్వాత వారు 70 కంఠవాక్యాలను గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. వారికి కాల్ చేసినప్పుడు వారు నిజమే అని వారు 70 వాక్యాలు పంపించున్నారు. నేర్చుకున్నప్పుడు వారు వీడియో కాల్లో చెప్పించుకున్నారు. అంతేకాకుండా మరలా నాకు నేర్చుకున్నందుకు 2000 రూపాయలు కూడా వారు బహుమతిగా ఇచ్చారు.
ఆర్థిక సహాయం కొరకు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ కంఠవాక్యాలు నేర్చుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వాక్యాలు నేర్చుకోవడం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను, ఇంకా నేర్చుకోవాలి అన్నటువంటి ఆసక్తిని నేను కలిగి ఉన్నాను. నాకు ఆసక్తిని పెంపొందించింది గాలి గంగరాజయ్య ద్వారానే నేను ప్రోత్సహించబడ్డాను. అందుకు డాడీకి నా వందనాలు.